హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చేశానండి. చాలా బాగుంటుంది ఆ ప్రోడక్ట్ అయితే. నేను ఆల్రెడీ యూజ్ చేసి తర్వాత ఇండియా తీసుకొచ్చా. మళ్ళీ ఇప్పుడు అదే నాకు అవసరమై నేను కొనుక్కున్నాను. అసలు నేను ఏం అన్బాక్సింగ్ చేశాను ఏంటి అని చూడాలంటే మీరు వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి. అసలు దాని కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది కూడా అదే వీడియోలో చెప్పాను. కాబట్టి మీరు అక్కడ చూసేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి లైక్ చేసేసేయండి. నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి. ఓకేనా? బై వీడియో అనేది ఫుల్ చూసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అది నేను ఇటలీలోనే తీసుకున్నానండి. షాప్కి వెళ్ళి తీసుకున్నాను. లింక్ అయితే కింద ఇవ్వడానికి కుదరదు. షాప్లో తీసుకున్న ఈ లింక్ ఇవ్వడానికి కుదరదు కదా, కాబట్టి వీడియో చూసేసేయండి. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఇదైతే నాకు కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటి బాక్స్ ఓపెన్ చేస్తా వంటగదిలో మీకు బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు అనుకుంటున్నారా? నేనైతే 7 ఇయర్స్ బ్యాక్ ఇలాంటిది కొనుక్కున్నానండి. 2 ఇయర్స్ అయితే బాగా వాడేసుకున్నాను. చాలా బాగా యూజ్ అయింది. నాకు అదేం పాడైపోలేదు. నేను ఇండియా తీసుకొచ్చేసానండి. కనీసం మంత్లీ 3 టైమ్స్ అన్నా మిషన్ వాడేదాన్ని. ఇంక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. చపాతీలు అలాంటివి చేసుకోవాలంటే చక్కగా యూజ్ అయిపోతుంది. ఈవినింగ్ ఒక 4 చపాతీ చేసుకోవాలనుకోండి, చక్కగా దీంట్లో పిండి కలిపేసి చపాతీ చేసేసుకోవచ్చు. చక్కగా పూరీ పిండి కానీ అన్నీ హ్యాపీగా కలుపుకోవచ్చు. కేక్ పిండి అండి మెయిన్. కేక్ పిండి లేదంటే గనక మనకి బోండా చేసుకోవాలి, మైసూర్ బోండా ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందండి. చూశారు కదా, ఇక్కడైతే మనకి పుస్తకం కూడా ఇచ్చేసారండి. ఇంకా మూడు రకాలైతే లోపల ఇస్తారు మిక్స్ చేసుకోవడానికి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతుంది. కేక్ పిండి కలుపుకోవాలంటే ఒక రకం యూజ్ అవుతుంది. చపాతీ పిండి కలుపుకోవడానికి ఎట్లా మనం ఇంకా వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో ఏది ఎలా యూజ్ అవుతుందనేది కంపల్సరీ వీడియోస్లో వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజైతే చెప్తాను. దీని కాస్ట్ ఎంత పడిందంటే ఇప్పుడైతే నాకు డిస్కౌంట్లో వచ్చిందండి. 80 యూరోలకు వచ్చింది. మంచి ఆఫర్లో మంచి డీల్లో వచ్చింది. 80 యూరోలు అంటే ఈరోజు నేను అన్బాక్సింగ్ చేసే రోజైతే కనుక ఒక్క యూరో ₹108 ఉందండి. దీని కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నేనైతే దీంతో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తాను. ఆ రెసిపీస్ చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. దీంతో ఎలాంటి రెసిపీస్ చేస్తే బాగుంటుంది, మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. చక్కగా 400 గ్రాముల పిండి నుంచి కేజీన్నర పిండి వరకు హ్యాపీగా కలిపేసుకోవచ్చు. ఒక 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే గనక చక్కగా యూజ్ అవుతుందండి. ఇంతది ఉండాలి. అదివరకంటే గనక నేను చిన్నదే యూజ్ చేశాను. అది కూడా నాకు బాగా యూజ్ అయింది. ఇంకా దీంట్లో మంచి మంచి రెసిపీస్ అయితే చేసేద్దాము. ఓకేనా? ఓకే. మన ఛానల్‌కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇది బాగా యూజ్ అయింది ఏంటి అనేది చెప్పేసేయండి. పైన చూసారు కదా, ఇక్కడ మూత అయితే ఉంటుంది. దాంట్లో నుంచి వాటర్ పోసేసుకొని చక్కగా ఏ పిండి కావాలంటే అది చక్కగా కలిపేసుకోవచ్చండి. మూత కూడా ఉంటుంది చిందకుండా. మనకి ఒకవేళ చపాతీ పిండి కలిపేటప్పుడు ఆ పొడి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. అలాంటప్పుడు మూతుంటుంది కాబట్టి ఇంట్లో అయితే ఎలాంటి డస్ట్ అయితే పడదు. ఇంకా చక్రాల పిండి కానీ ఇలాంటివి కూడా కలిపేసుకోవచ్చు. ఇంట్లో ఇద్దరున్నప్పుడు ఏముందండి, 2 చుట్లు చక్రాలు చుట్టేసుకుంటే అయిపోతుంది. దీంట్లో కలిపేసుకొని వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. బై బై. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.